హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? క్యాబేజ్ పుదీనా ఇగురు. వావ్, కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది రాజు గారు. ఎస్, డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే క్యాబేజ్ కు కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే పుదీనా కూడా ఉంటుంది కదా. అవును. సో ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం బాగా వస్తుంది. బాగా వస్తుందా? రెండు చాలా స్ట్రాంగ్ కదా యాక్చువల్లీ. ఎస్. సో ఇప్పుడు చూద్దాం, మీరు చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ పుదీనా ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ పుదీనా ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన పుదీనా 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుందామండి. ముందు పోపు పెట్టేసుకుందాం. సో ఇక్కడ పప్పులతో కాకుండా ఓన్లీ జీలకర్ర ఆవాలండి పోపుకి. ఓకే, అది సరిపోతుంది. ఓకే, పోపు దినుసులు ఉడెన్ స్పూన్ ఇస్తారా? సో ఇంకొంచెం అంటే గ్రీనిష్ కలర్లో కలర్ కూడా కొంచెం చేంజ్ ఉండాలనుకుంటే పుదీనానే కొంచెం మనం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ కలర్ చేంజ్ వస్తుంది, మనకు గ్రీనిష్ కలర్లో వస్తుంది మొత్తం క్యాబేజ్ కూడా. సో ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు అండి. సో అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలుగా వేసుకుంటే కొంచెం క్యాబేజ్లో బాగుంటుంది. పేస్ట్ కన్నా కూడా ముక్కలు అయితే బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్, సో క్యాబేజ్ కొంచెం వేగితే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం కొంచెం ఉప్పు ముందుగా వేసేసుకుంటే ఉల్లిపాయలో వేసినట్టుగానే దీంట్లో ఉండే వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో క్యాబేజ్ ఇక్కడ కాస్త వేగాలన్నమాట. అవునండి, వేగితే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే రాజు గారు, సో క్యాబేజ్ వేగుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం రోజు చేసుకునే రకరకాల వంటల్లో, చట్నీల్లో, అలాగే పులిహోరలో, ఇలాంటి వాటన్నింటిలో కూడా నిమ్మకాయని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలా నిమ్మరసం పిండేసుకోగానే ఆ తొక్కలను అలా పడేస్తూ ఉంటాం. అలా తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ రసంలో కానీ, సీకాయ రసంలో కానీ, షాంపూలో కానీ దేనిలో అయినా సరే ఈ పొడి కొద్దిగా వేసుకొని తలస్నానం చేసినట్లయితే తలలో ఉన్న చుండ్రు చాలా వరకు తగ్గుతుంది. తలలో దురదలు లాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. సో చిట్కా అయ్యేలోపు చకచకా ఇక్కడ క్యాబేజ్ కూడా వేగింది. నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? సో ఇప్పుడు దీంట్లో మనం సీజనింగ్ చేసుకుందాం అండి. ఓకే, కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ నేను కొంచెం వాటర్ వదలడానికి కొద్దిగా వేసాను. అవును. కొద్దిగా కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. ఓకే, ఓకే. సో పుదీనా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇందాక మనం అనుకున్నట్టు పుదీనా మనకి కొంచెం కలర్ లో కూడా మార్పు రావాలి అనుకుంటే పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. పేస్ట్ లా వేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్ రెడ్ అండ్ ఎల్లోయిష్ కలర్ లో వచ్చింది కదా, అక్కడ మనకు టోటల్ గా గ్రీన్ కలర్ లో వస్తుంది. కానీ ఈ రెండిటి కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది రాజు గారు. ఎస్ అండి. సో రైస్ కి బాగుంటుందా ఇది? ఎలా రాజు గారు, చపాతీ వాటిల్లో కూడా తీసుకోవచ్చా?
మెయిన్గా చపాతీ దానికి బాగుంటుందండి. ఓకే, సో అంటే కొంచెం వేడి వేడి రైస్లో అయితే మనం తీసుకోవచ్చు. సో ఎక్కువగా ఏంటంటే చపాతీ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చివర్లో కొద్దిగా జీలకర్ర పొడి, సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు అక్కడ మెయిన్గా పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలియాలి. అవును. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనకు క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ అయిపోయింది. సో ఇగురు అనేది ఎప్పుడైనా కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు దానికి. ఎందుకంటే మనకి అది సైడ్ డిష్ లాగా అలా పెట్టుకోవడానికి కూడా మనం వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా. సూపర్, ఈ కాంబినేషన్ బాగుంది, ట్రై చేయొచ్చు. ఓకే, సర్వ్ చేసేసుకున్నాం. పెద్ద స్పూన్ ఇస్తారా? కొద్దిగా కొత్తిమీర గార్నిష్ ఒకటి. ఓకే, క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ అండి. వేడివేడిగా క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ పుదీనా ఇగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, తరిగిన పుదీనా వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ.